గురూజీ, చాలా మందికి దేవాలయానికి ఏ విధంగా వెళ్ళాలి లేదా ఎటువంటి వస్తువులను తీసుకెళ్ళాలి అన్న విషయాలు చాలా మందికి తెలియదు. సో ఏ విధంగా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి గురూజీ? ప్రేక్షకులకు నమస్కారము. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వాస్తవానికి ఈ కాలంలో దేవాలయ దర్శనం, ఆలయ దర్శనం ఏ విధంగా చేసుకోవాలనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. నిజానికి అందరూ ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి మామూలుగా దేవాలయానికి వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకొని హుండీలో వేసేది వేసి తీర్థప్రసాదాలు స్వీకరించి చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఓకే, ఇందులో ఏమి తప్పు లేదు. కానీ ఒక విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకున్నట్లయితే, దాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నట్లయితే మనకు ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు ఎక్కువగా కలుగుతాయని శాస్త్రం. అందుకోసం ఏమంటున్నానంటే, మీరు ఏదో విధంగా మీరు తప్పకుండా మీరు ఆలయానికి వస్తున్నారు, రావాలని నిశ్చయించుకున్నారు, వస్తున్నారు, ఓకే, గుడ్. వచ్చినప్పుడు దాంట్లో కొన్ని నియమాలు కనుక తెలుసుకున్నట్లయితే మీరు ఇంకా చక్కని ఫలితాన్ని పొందుతారు. చూడండి, దీంట్లో వేరే పెద్ద చాలా కఠినమైన పరీక్షలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. చాలా సింపుల్గానే వచ్చే విధానంలో మార్పు అంతే. మొట్టమొదటగా మీరు ఇంటి నుంచి గుడి ఆవరణకు రాగానే ఆవరణలో చక్కగా పాద ప్రక్షాళన అంటే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి మొట్టమొదటగా గాలి గోపురాన్ని చూడాలి. అక్కడ చూసి నమస్కారం చేసుకొని లోపలికి రావాలి. లోపలికి ఎప్పుడైతే రాగానే మొట్టమొదటిగా మీకు అవపడేది ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేసుకొని ఒకసారి ధ్వజస్తంభాన్ని ఊర్ధ్వముఖంగా చూడాలి, అంటే పైకి చూడాలి. అలా పైకి చూసి చక్కగా నమస్కారం చేసుకోవాలి. ఎందుకు పైకి చూడాలి అంటే అందుకోసమే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మనకు ఇంట్లో లేని మనశ్శాంతి గుళ్ళో ఎందుకు ఉంటుందనంటే ఒక రకమైన శక్తి ఇక్కడ కేంద్రీకరింపబడి ఉంటుంది. అంటే ధ్వజస్తంభం పైన ఒక రకమైన శక్తినంతా కేంద్రీకరిస్తారు. అలా కేంద్రీకరించడం వలన అలాంటి కేంద్రీకరించిన శక్తిని కుండలిని శక్తి అంటారు. ఆ శక్తి వలనే మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలా పాజిటివ్ ఎనర్జీ రావడం వలనే మనకు ఎక్కడా దొరకని ప్రశాంతత, మనసు ప్రశాంతత కేవలం గుళ్ళోనే దొరుకుతుంది. అది దానికి ప్రూఫ్ అదే. అలాంటప్పుడు ఎప్పుడైతే ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటారో చక్కగా మొట్టమొదటగా ప్రదక్షిణ పూర్వకంగా ఎప్పుడైనా గుడి లోపలికి రావాలి. 1, 3, 5, 9 యథాశక్తి మీకున్న టైము వసతి బట్టి, మీకున్న కాలము బట్టి, మీకు ఏ విధంగా ఉన్న మీ పరిస్థితిని బట్టి మీరు 1, 3, 5, 9 ఒక ప్రదక్షిణ చేసుకొని చక్కగా లోపలికి రావాలి. ఎప్పుడైతే లోపలికి వస్తామో రాగానే మొట్టమొదటగా స్వామిని ఎప్పుడు నేరుగా చూడొద్దని శాస్త్రం చెప్తుంది. మరి స్వామిని ఏ విధంగా చూడాలి? దర్పణ దర్శనం చేయాలి. అంటే మీరు చాలా ఆలయాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, స్వామికి ఎదురుగా ఒక దర్పణం అంటే ఒక అద్దం ఉంటుంది. అద్దం ఉన్నప్పుడు ఎలా అద్దం ఆ ఏటవాలుగా ఉన్న అద్దంలో స్వామి యొక్క పాదాలను, ముఖాన్ని మొత్తాన్ని మనము ఫస్ట్ ఆ అద్దంలో చూడాలి. దాన్ని దర్పణ దర్శనం అంటాం. అలా దర్పణ దర్శనం చేయాలి. ఎప్పుడైనా స్వామిని నేరుగా చూడొద్దని శాస్త్రం, కాబట్టి దర్పణ దర్శనం చేయాలి. ఆ దర్పణ దర్శనం చేసేటప్పుడు కూడా చక్కగా నిజానికి స్వామి మన కోరికలు తీర్చాలి అంటే, స్వామి వలన మన కోరికలు నెరవేరాలి అని అంటే స్వామిని చూడవలసింది స్వామి పాదాలు. అందుకని స్వామి పాదాలు పట్టుకోవాలి. అది ఎలాంటి పాదాలు? అవి బ్రహ్మ కడిగిన పాదం. అలాంటి చక్కని పాదాలను మనం కనుక పట్టుకున్నట్లయితే, అలాంటి పాదాలను మన కళ్ళతో చూసి మన కళ్ళతో స్పృశించినట్టయితే అప్పుడు మన కోరిక తీరుతుందని మనకు చెప్తుంది. కాబట్టి దర్పణ దర్శనం చేస్తూ చక్కగా ఆ స్వామి పాదాలను చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇటు తిరిగి నిదానంగా ఆ ఘంటానాదం చేసుకొని చక్కగా, ఘంటానాదం కూడా చెప్పింది శాస్త్రం. ఎలా పడితే అలా కొట్టడం, ఇష్టం వచ్చినట్టు కొట్టడం కూడా కాదు, చాలా చక్కగా ఓం అనే శబ్దం రావాలని చెప్తుంది. ఇంకా డీప్గా శాస్త్రంలోకి వెళ్తే అంటే మనం నిదానంగా కొట్టే విధానం ఆ విధంగా ఉండాలి. అది చక్కగా నిదానంగా ఇట్లా స్పృశించి నిదానంగా ఘంటానాదం చేసిన తర్వాత స్వామివారి వెనుక ఒక మకర తోరణం ఉంటుంది. ఆ మకర తోరణాన్ని దర్శనం చేసుకోవాలి మనం. ఎందుకు అనంటే ఆ మకర తోరణము మనలో ఉన్న పాపాలన్నింటినీ తొలగిస్తుందని శాస్త్రం. కాబట్టి అలాంటి మకర తోరణాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్వామిని చక్కగా ఏ విధంగా అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటే వెంకటేశ్వర స్వామి, రాముడు ఉంటే రాముడు, శివుడు ఉంటే శివుడు, ఎవరు ఉంటే అమ్మవారు ఉంటే అమ్మవారు అని చక్కగా దర్శనం చేసుకోవాలి. ఒకసారి మన కళ్ళతో స్వామిని, కళ్ళు మూసుకొని స్వామికి చేసేది ఏమీ ఉండదు, కళ్ళు తెరిచి చక్కగా స్వామిని అబ్జర్వ్ చేయాలి. స్వామిని చూసుకుంటూ అక్కడ ఉన్న మూర్తులందరినీ మంచిగా దర్శనం చేసుకొని చక్కగా మీ కోరిక ఏది ఉంటుందో అది స్వామి ముందర మనం విన్నవించుకోవాలి. ఎంచుకొని స్వామి పాదాలను చక్కగా చూసి స్వామికి నమస్కారం చేసి మీ కోరిక చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత అక్కడ పూజారి గారు, అర్చకుడు ఉంటారు. హారతి, తీర్థము, ప్రసాదము ఇవన్నీ తీసుకున్న తర్వాత
ఎప్పుడైతే ఈ హారతి తీర్థము ప్రసాదము అందుకోసం తీర్థం తీసుకునేటప్పుడు కూడా చక్కగా తీర్థం తీసుకొని అందరూ తలకు రాసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి పనులు చేయకండి, తలకు రాసుకునేది ఉండదు. చక్కగా మీరు దగ్గర ఉన్న కర్చీఫ్ అంటాం కదా, ఏదైనా ఒక బట్ట ఉంటుంది కదా, దానికి చక్కగా తుడుచుకొని షటగోపం అంటాం కదా, అలాంటి షటారి తీసుకున్న తర్వాత ఒక 2 లేదా 3 అడుగులు వెనక్కి వేయాలి. ఒక 2 లేదా వెంటనే అలా విధంగా స్వామికి వీపు చూపించకుండా ఒక 2 లేదా 3 అడుగులు వెనక్కి వేసి చక్కగా ఆ విధంగా వెళ్ళి అవసరమైతే కాసేపు అక్కడ కూర్చొని ఆ ఏ స్వామి ఉన్నాడో మీకు వచ్చిన స్తోత్రమో శ్లోకమో ఏది ఉంటే అది పారాయణమో చక్కగా జపమో మీకు తోచినంత యథాశక్తి అక్కడ చక్కగా చేసుకొని కళ్ళు మూసుకొని స్వామిని మంచిగా ప్రార్థన చేసుకొని మీ కోరికలు ఏమున్నాయో స్వామికి చెప్పుకొని చక్కగా మళ్ళీ నిదానంగా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళినాక కూడా మీరు ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ చక్కగా ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకొని వెళ్ళాలి. అంతే. ఇంటికి వెళ్ళగానే ఒక కనీసం ఒక 2 లేదా 3 నిమిషాలు ఎంత టైం ఉంటే అంత టైం వీలైనంత సమయం మీరు చక్కగా కూర్చొని మరొకసారి మళ్ళీ చాలా ధ్యానంగా చక్కగా లేదా మంచి మాటలు ఇంట్లో వాళ్ళతో కూడా తల్లిదండ్రులతో అందరితో మంచి చక్కగా మాట్లాడుకోవచ్చు. వెంటనే కాళ్ళు కడుక్కోవడం కానీ స్నానం చేయడం కానీ ఎలాంటి పని చేయకండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఇంట్లో కూర్చోండి. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కు మీరు బండి మీద వెళ్తున్నా కానీ ఒక 2-3 నిమిషాలు ఇక్కడ ఏమి జరిగిందో ఇక్కడ ఏ విధంగా ఉందో ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు వెంటనే మీరు వదిలేయకూడదు. ఆ పాజిటివ్ ఎనర్జీని అట్లే ఉంచుకోవాలి. ఆ పాజిటివ్ ఎనర్జీని అట్లే ఉంచుకోవాలంటే ఇదే మననం చేస్తూ ఉండాలి. ఇక్కడ జరిగిన విషయాన్ని మననం చేసుకుంటూ ఉంటే మీకు ఆ పాజిటివ్ ఎనర్జీ అదే విధంగా ఉంటుంది. అలాంటప్పుడు దెన్ మీకు ఆటోమేటిక్గా మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది అతి శీఘ్రంగా నెరవేరుతుంది. ఈ విధంగా మీరు ఆలయ దర్శనం చూడండి. నేను చాలాసేపు చెప్పిన కావచ్చు, బట్ ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఇది చేస్తే మీరు రెగ్యులర్గా చేసే దానితో పోల్చుకుంటే చాలా తక్కువ, ఒక 1-2 మినిట్స్ ఎక్కువగా అవుతుంది కావచ్చు, అంతకన్నా ఎక్కువేం లేదు. కాబట్టి ఈ విధంగా మీరు నియమాలు పాటించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. మళ్ళీ ఒక చిన్న విషయం మీరు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రామాలయం పోయినా, విష్ణు ఆలయంకి వెళ్ళినా, శివుని ఆలయంకి వెళ్ళినా కానీ అక్కడ ఎదురుగా వాహనం ఉంటుంది. అంటే శివుడు ఉన్నాడు అనుకోండి, నంది ఉంటుంది. విష్ణుమూర్తి ఉన్నాడు అనుకోండి, గరుడ ఆళ్వార్లు ఉంటారు. రాముడు ఉన్నాడు అనుకోండి, ఆంజనేయ స్వామి ఉంటారు. ఎప్పుడైనా చక్కగా ఇద్దరి మధ్యలో నిలబడి ఎప్పుడూ మీరు ప్రార్థన కానీ, పూజ కానీ, నమస్కారం కానీ, విన్నపం కానీ ఏది చేయకూడదు. మీరు చక్కగా ఒక పక్కకు ఉండి, అంటే ఇద్దరిని చూస్తూ, అంటే రాముడు ఉన్నాడు అనుకోండి, రాముడు ఆంజనేయ స్వామిని చూస్తూ ఉండాలి. అలాంటప్పుడు మనము మధ్యలో ఉండకుండా పక్కకు ఉండి ఒక సైడ్ రాముడిని ఒక సైడ్ ఆంజనేయ స్వామిని చూస్తూ ఈ విధంగా మనము మన కోరికలు చెప్పుకుంటూ ఉండాలి. ఆ విధంగా చెప్పుకోవాలి. ఎప్పుడైనా ఇద్దరి మధ్యలో ఉండకూడదు. ముందే చెప్పాను మీకు, ఇద్దరి మధ్యలో ఉండి చేసే ఏ పని కూడా పరిపూర్ణమైన ప్రతిఫలాన్ని ఇవ్వదు. అందుకోసం ధ్వజస్తంభాన్ని కలుపుకోకుండా చేసిన ప్రదక్షిణ ఫలితం ఇవ్వదు. ధ్వజస్తంభాన్ని కలుపుకోకుండా చేసిన సాష్టాంగ నమస్కారం ప్రతిఫలం ఇవ్వదు. ఇద్దరి మధ్యలో ఉండి, ఇద్దరి దేవుళ్ళ మధ్యలో ఉండి మీరు చేసే పూజ కానీ, మీరు చేసే ప్రార్థన కానీ, మీరు చేసిన ఏది కానీ ప్రతిఫలం ఇవ్వదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇదంతా చిన్న విషయం. మామూలుగా మీరు ఏంటి రెగ్యులర్గా గుడి దగ్గరికి వచ్చేసి మామూలుగా ఇద్దరి మధ్యలో ఉండి నమస్కారం చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు కాస్త పక్కకు జరిగి నమస్కారం చేసుకోండి. చూడండి, ఆటోమేటిక్గా మీకు ప్రతిఫలం పెరిగింది. సేమ్ అదే విషయం, అంతా అదే. మీకు దాంట్లో ఏ మార్పు లేదు. 1 మినిట్లో కూడా మీకు ఇక్కడ సమయంలో కూడా మార్పు లేదు, ఎందులో మార్పు లేదు, అన్నీ అదే. కాకపోతే ఏంటి, నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఒక పక్కగా భాగంలో నిలబడి మీరు కనుక ఈ నమస్కారం కానీ, పూజ కానీ, మీకు వచ్చిన శ్లోకాన్ని కానీ ఏదో చదివినట్లయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఆలయ దర్శనం చేసుకోండి, మంచి ఫలితాలను పొందండి. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.